సన్మాన ఆనందవల్లి తేదీ 28 ఫిబ్రవరి 2025న శ్రీ డాక్టర్ ధవల భాస్కర్ రావు గారికి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్న సన్మాన ఆనందవల్లి గర్భాశుక్తి ముక్తి ఫల. శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం వెంకట నరసింహాపురం గ్రామంలో శ్రీమతి శ్రీ ధవల కృష్ణమూర్తి వరహాలమ్మ పుణ్య దంపతులకు 1962లో మార్చి 1న జన్మించారు ధవల భాస్కర్. వ్యవసాయ కుటుంబంలో జన్మించడంతో జీవిత దశలన్నింటిలోనూ పరిశ్రమిస్తూ తన ఉనికిని కాపాడుకుంటూ తన వాళ్లకు ఆసరాగా ఆలంబనగా నిలిచారు. కష్టాన్ని ప్రేమించే వ్యక్తి సుఖపడగలడు అనడానికి మీ జీవితం ఓ ఆదర్శం, నిదర్శనం. వీరికి తోడబుట్టిన వారు అక్క, 2 తమ్ముళ్ళు, చెల్లి ఉన్నారు. విద్యా కుసుమమ బాల్యం నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రభుత్వ పాఠశాలలోనే విద్యను అభ్యసించారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా వాటిని ఎదుర్కొని 1979లో ఆంధ్ర మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటును సునాయాసంగా సాధించారు. ఓ పక్క చదువును, మరో ప్రక్క కుటుంబ బాధ్యతలను మోస్తూ ఇంటి పెద్దన్న పాత్ర పోషించి అందర్నీ ఏకతాటిపైకి తీసుకొచ్చారు. అదే కాలేజీలో 1995 నుంచి 1998 వరకు ఎండి పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు. జీవిత భాగస్వామి శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం కూన జమ్మన్నపేట గ్రామానికి చెందిన శ్రీమతి శ్రీ బెండి జగన్నాథరావు జనార్దనమ్మ దంపతుల పెద్ద కుమార్తె పద్మజను 1993 మే 8న వివాహం చేసుకుని జీవిత భాగస్వామిగా స్వీకరించారు. ఆమె పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసినా కూడా ఉద్యోగం కాదనుకుని భర్తను ఉన్నత స్థానానికి చేర్చడంలో ఆయనకు వెన్నుముకగా మారి వెనుకుండి కీలక పాత్ర పోషించారు. ఇక వీరి ఏకైక కుమార్తె గుణసాగరిక తండ్రికి తగ్గ తనయగా విద్యలోనూ గుణంలోనూ ఎక్కడా తగ్గకుండా ఎంబీబీఎస్ ఎండి పూర్తి చేశారు. ఆదర్శ నాయక 2000 సంవత్సరంలో శ్రీకాకుళం జిల్లా హీరమండలంలోని ప్రభుత్వ లెప్రసీ కంట్రోల్ యూనిట్లో మెడికల్ ఆఫీసర్గా వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. 2001 నుంచి 2004 వరకు శ్రీకాకుళం మున్సిపాలిటీలో హెల్త్ ఆఫీసర్గా కొనసాగుతూ 2003లో మున్సిపల్ కమిషనర్గా అదనపు బాధ్యతలను స్వీకరించి శ్రీకాకుళం సిటీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. ఆయన చేసిన సేవలకు గాను మెజిస్ట్రేట్ మరియు కలెక్టర్ శ్రీ విజయానంద్ గారిచే ఆల్రౌండర్ బెస్ట్ ఆఫీసర్ అవార్డు అందుకున్నారు. 2004 నుంచి 2009 వరకు విశాఖ నగరపాలిక సంస్థలో హెల్త్ ఆఫీసర్గా, 2009 నుంచి 2010 వరకు కాకినాడ హెల్త్ ఆఫీసర్గా, పోర్ట్ హెల్త్ ఆఫీసర్గా విధులు నిర్వహించారు. 2010 నుంచి 2012 వరకు శ్రీకాకుళం మున్సిపల్ హెల్త్ ఆఫీసర్గా, 2012 నుంచి 2015 వరకు విశాఖ నగరపాలక సంస్థలో హెల్త్ ఆఫీసర్గా పనిచేశారు. అదే సమయంలో వచ్చిన ఈస్ట్ వెస్ట్ గోదావరి పుష్కరాల్లో కొవ్వూరు హెల్త్ స్పెషల్ ఆఫీసర్గా విధి నిర్వహణలో ప్రత్యేక శ్రద్ధ వహించినందుకు ఉత్తమ అధికారిగా అప్పటి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా బెస్ట్ హెల్త్ ఆఫీసర్గా పురస్కారం అందుకున్నారు. 2015 నుంచి 2017 వరకు శ్రీకాకుళం డిఎంహెచ్ఓ ఆఫీస్లో డిఎన్ఎంఓగా చేరి ఎస్పీహెచ్ఓగా అదనపు బాధ్యతలు స్వీకరించారు. 2017 నుంచి 2018 వరకు వైజాగ్ విమ్స్లో ఆర్ఎంఓగా, 2018-2019లో విశాఖ నగరపాలక సంస్థలో హెల్త్ ఆఫీసర్గా పనిచేశారు. 2019 నుంచి 2022 వరకు కోవిడ్ టైంలో విశాఖపట్నం జిల్లా ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్గా, 2022 నుంచి 2024 వరకు మన్యం జిల్లా పార్వతీపురం పీఓఆర్బీఎస్కే అధికారిగా, 2024-2025లో ఇప్పటి వరకు విశాఖపట్నం కేజీహెచ్లో ఆర్ఎంఓగా విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ సంతృప్తితో దిగ్విజయంగా ముగించారు. గుణ సంపన్న శ్రేష్ఠి ప్రభుత్వ ఉద్యోగిగా వృత్తికి న్యాయం చేస్తూ కుటుంబ పట్ల ఆప్యాయత, అనురాగాలు, గ్రామం పట్ల ప్రేమానురాగాలు కురిపించిన మహోన్నత వ్యక్తి శ్రీ డాక్టర్ ధవల భాస్కర్ రావు. తాను నేర్చుకున్న వైద్య వృత్తికి సంబంధించి చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఎవరు ఏ కష్టంలో ఉన్నా మీరు స్పందించే తీరు పలువురికి ఆదర్శం.
ఎంతటి ఆవేశపరుడినైనను మీ చిరునవ్వుతో, మాటల మంత్రజాలంతో మంచిని ఎంచి పంచే ఉన్నత వ్యక్తిత్వం నేటి మానవ సమాజానికి ఆవశ్యకం, ఆదర్శనీయమని తెలియజేస్తూ మీ కుటుంబ సభ్యులు.